మాది కనిగిరి దగ్గర పెద్దసిర్లోపల్లి. నా కుమార్తెకు వివాహమై 3 సంవత్సరాలు అయ్యాక పిల్లలు లేరు. అయితే దేవుని సన్నిధికి వచ్చాము ఏసాకయ్య గారి దగ్గరికి. అయితే 7 వారాలు వచ్చినాక కూడా గర్భఫలం అందలేదు. 8వ వారం వచ్చి మేము వాగ్దానం చేసుకున్నాము, యేసయ్య నా కుమార్తెకు ఈ నెలలోనైనా గర్భఫలము అందేటట్లు సహాయం చేయ, నీ సన్నిధికి వచ్చి 3వ నెలలోనే నేను స్పాన్సర్ చేస్తానని ఒప్పుకున్నాను. అప్పుడు నా కుమార్తెకు ఇసాకయ్య ప్రార్థన చేసి, నీకు పండంటి బిడ్డను యేసయ్య ఇస్తాడు పోమ్మని చెప్పాడు. మేము అదే రీతిగా ఇంటికి వెళ్ళాము. అదే నెలలో డిసెంబర్ 22న నా బిడ్డ కన్సీవ్ అయింది. అయితే 9 నెలల నుండి కాన్పు సమయంలో కాన్పు కష్టంగా, బేబీ 4.5 కిలో ఉండడం వల్ల కష్టంగా కాన్పు అయినప్పుడు బాబుకి గుండెలు ఊపిరితిత్తులు బాగా నలిగినప్పుడు, బాబు శ్వాస తీసుకోవడానికి కష్టంగా ఉన్నప్పుడు ఒంగోలు తీసుకెళ్ళమనిండ్రు. ఒంగోలు తీసుకెళ్ళాము. అయితే డాక్టర్లు కూడా 3 రోజుల దాకా ఏం నమ్మకం చెప్పలే, బాబుకి శ్వాస ఏం తీసుకోవట్లేదు, ఆక్సిజన్ పూర్తిగా డౌన్ అయిపోయింది. అయినప్పటికీ మేము ఇసాకయ్య గారు ఇచ్చిన ప్రేయర్ ఆయిల్ తోటి ఐసీలో ఉన్న అక్కడ చూసే సిస్టర్లకు ఇచ్చాము. ఇసాకయ్య గారు అభిషేకించింది నా బిడ్డకి ప్రార్థన చేస్తే ఇచ్చిన బహుమానం అమ్మ, ఈ అభిషేకం ఆయిల్ నా బిడ్డకి వేయండి అమ్మ అని అక్కడ సిస్టర్లకు ఇచ్చినప్పుడు వాళ్ళు అక్కడ నా బాబుకి అభిషేకం ఆయిల్ పూశారు. అయితే 18 రోజులు ఐసీలోనే ఉంచాడు కదా. ఐసీలోనే ఉంచినప్పుడు, అమ్మ మీ బాబుకి ఏం కాదు, మీరు వచ్చి సాక్ష్యం చెప్పుకుంటారు, మీ బాబు క్షేమంగా బయటకు వస్తాడు అని చెప్పారు. అయితే చెప్పిన రీతిగానే ఆ బాబు 18 రోజుల తర్వాత క్షేమంగా ఆరోగ్యంగా వచ్చాము ఇంటికి. చిన్న సాక్ష్యం దేవుడు దీవించును గాక.